హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందండి. మరి ఆ వివరాలంటే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో 11వ తేదీ నుంచి అమలండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందండి. అన్ని రైతు బజార్లలో తక్కువ ధరలకే సరుకులను అందజేస్తున్నట్లు తెలిపింది. సో ఇవి మనకు గ్రాసరీస్ అయితే తక్కువ ధరకు ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వారికండి. ఫ్రెండ్స్, ఈ మేరకు వివరాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే వెల్లడించారు. విజయవాడలో నిత్యావసరాల సరుకుల పెరుగుదలపై అయితే సమావేశాన్ని నిర్వహించిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకి కందిపప్పును, బియ్యాన్ని పంపిణీ చేయడంపై చర్చించారండి. ఈ నెల 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్లలోనూ నిర్ణయించిన రేటు ప్రకారమే సరుకులు విక్రయించేందుకు కసరత్తు అయితే ప్రారంభమైందండి. ఈ మేరకు వర్తకులు, అమ్మేవారు కూడా అంగీకరించారు. సో రైతు బజార్లలో విక్రయించే సరుకుల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకి ఏమేమి గ్రాసరీస్ తక్కువ ధరకు వస్తాయో రేషన్ కార్డు ఉంటే, కందిపప్పు బహిరంగ మార్కెట్ ధర కేజీ 181 రూపాయలు ఉండగా రైతు బజార్లో అయితే 160 రూపాయలకే విక్రయిస్తారు. సో 181 రూపాయలు ఉన్న కందిపప్పు అండి 160కి, అంటే 21 రూపాయలు ఇక్కడ మిగులుబాటు. ఇక స్టీమ్డ్ బియ్యం బహిరంగ మార్కెట్లో 55 రూపాయల 85 పైసలు ఉండగా రైతు బజార్లో కేవలం 49 రూపాయలకి ఇస్తారు. అలాగే బియ్యము, మామూలు బియ్యం వచ్చేసి 52 రూపాయలు 40 పైసలు ఉండగా 48 రూపాయలకి అయితే రైతు బజార్లో మనకు విక్రయిస్తారండి. మరి గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఎలాంటి మంచి జరగలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా తెలిపారు. అవినీతి, అక్రమాల నియంత్రణపై తాము దృష్టి పెట్టినట్లు చెప్పారు. గత సర్కారు రేషన్ సరుకుల్లో వేల కోట్ల అవినీతికి పాల్పడిందని కూడా చెప్పారు ఆయన. ఇక ఆకస్మిక తనిఖీలతో ప్రజలకు వచ్చే పంచదార కానీ, కందిపప్పు కానీ, నూనె వంటి ప్యాకెట్లు తూకంలో తేడాలు కూడా మనకు గుర్తించామని ఇదివరకే తెలియజేసి ఉన్నారండి. సో మరి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేశారు. అందుకే వాటి పంపిణీ నిలిపివేసినట్లు తెలిపారండి. అందుకే ఈ నెల మనకు బియ్యం తప్ప ఏం రాలేదు. సో ఆ యొక్క సరుకుల క్వాంటిటీ తక్కువ ఉంది ఉండాల్సిన దానికంటే. సో దానికోసం అయితే నిలిపివేశారు. మళ్ళీ ఆ క్వాంటిటీని ఈక్వల్ చేసి మళ్ళీ అయితే నెక్స్ట్ ఆగస్టు నుంచి అయితే పంపిణీ చేస్తారు. ప్రజలకు నిత్యావసర సరుకులు అయితే అందుబాటులో ఉండే విధంగా అనుగుణమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ఈ మేరకు ఆదేశించారండి ఫ్రెండ్స్. ఇక రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరల నియంత్రణ కోసం అయితే ప్రభుత్వం రంగంలోకి దిగిందని టీడీపీ ట్విట్టర్ ద్వారా పేర్కొందండి. ఫ్రెండ్స్, మనం చూస్తూనే ఉన్నాము, గ్రాసరీస్ కానీ ఇవన్నీ కూడా సరుకులు ఆకాశాన్ని అంటిపోతున్నాయి ఈ ధరలన్నీ కూడా. సో వాటిని క్రమంగా గాడిలో పెట్టేదానికి అయితే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుందండి. సో సరుకుల ధరలు తగ్గిస్తే అందరికీ మేలు జరుగుతుందండి. పథకాల రూపంలో డబ్బులు పంచేదానికంటే ఇది అందరికీ కూడా మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ మేరకు జీవోని కూడా కాపీని షేర్ చేసింది. ఇష్టానుసారంగా ధరలు పెంచకుండా ఉండాలి అని చెప్పేసి జీవో కూడా జారీ చేసింది. కందిపప్పు, బియ్యం ధరల స్థిరీకరణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొందండి. సో స్టాకు ఎక్కువ అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు పెంచడం, తగ్గించడం వంటివి చేయకూడదు. నిర్దిష్ట ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది, ధర అనేది పెట్టాలి అని చెప్పేసి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరి కందిపప్పు బహిరంగ మార్కెట్లో కిలో 180 రూపాయలకి, రైతు బజార్లో 160 రూపాయలకి అమ్మడానికి అనుమతి ఇచ్చిందని టీడీపీ వివరించింది. అలాగే బియ్యం ధరలు కూడా బహిరంగ మార్కెట్లో ఉన్న దానికంటే తక్కువ ధరకే అమ్మాలని చెప్పేసి ఈ మేరకు ట్విట్టర్ ద్వారా టీడీపీ అయితే పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్.